హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే సారలక్క గుడి అండి. ఇది మూసేసి ఉంది గుడి. సారలక్క అంటే సమ్మక్క సారక్క, అక్క చెల్లెళ్ళు కాదు, అమ్మ కూతుర్లు. సారలక్క కూతురు, సమ్మక్క తల్లి. యుద్ధం జరిగినాక సమ్మక్క కూతురు, అల్లుడు, కొడుకు, భర్త అందరూ చనిపోతారు. చనిపోయినాక అమ్మవారు వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక, నేను అసలు ఇక్కడ ఉండను అని చెప్పేసి ఎక్కడైతే ఆమె పుట్టిందో చిలకల గట్టు పైన దొరికిందో అక్కడికి వెళ్ళిపోయి ఒక కుంకంబరిణ అయిపోయిందంటండి. ఆమెనేమో అక్కడి నుంచి తీసుకొస్తారు అమ్మవారిని. సారలక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్తారంటండి. ఇది సారలక్క గద్దెలు కట్టిన చోటు. ఇంకా మేమైతే కాసేపు బతుకమ్మ ఆడారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకమ్మ ఆడతారు కదా తెలంగాణ సైడు. బతుకమ్మ పాటలు పెట్టమంటే బస్సులో బతుకమ్మ పాటలు పెట్టారు. కాసేపు వాళ్ళంతా బాగా కాకపోయినా ఏదో కాసేపు అట్లా ఆడారు. కొంతసేపు ఆడాలని. ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇట్లా బతుకమ్మ ఆడతారని ఎక్కువ ప్లేస్ పెట్టినట్టున్నారు. లోపల గుడి అయితే మీకు చూపించాను కదా, అమ్మవారు ఏం లేదు, కుండలు ఉన్నాయి లోపల. మేము కొంచెం కిటికీలోంచి చూసాము, కుండలు ఉన్నాయి లోపల. అది గద్దెలు కట్టిన చోటు అంటారంట. ఫస్ట్ అమ్మవారిని జాతర మొదలవగానే ఇక్కడి నుంచి తీసుకెళ్లటంతో జాతర స్టార్ట్ అవుతుందంటండి. మేము ఇక్కడ నుంచి అయితే చిలకల గట్టుకు వెళ్తాము. వెళ్లే దారిలో బస్సులోంచి జంపన్న వాగు కనపడుతుంది. జంపన్న వాగు అంటే అమ్మవారి కొడుకు నదిలో పడిపోయాడంటే అది జంపన్న వాగు అని పిలుస్తారు.